ఎట్లా చూడొచ్చు అన్న ఈ ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల వ్యవహరిస్తున్న తీరుని ఎట్లా చూడొచ్చు దీన్ని? ఈ ప్రభుత్వము తుగ్లక్ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం దేశ్ముఖ్ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం నియంత్రిత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం నిరంకుశ ప్రభుత్వం అని చెప్పడానికి అనేక ఉదాహరణలు చెప్పవచ్చు. ఇవాళ మీరు పెట్టినటువంటి ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏదైతే పెట్టినారు, ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏం చెప్పినారు? 1:100 గ్రూప్ 1 సంబంధించినటువంటి ఇంటర్వ్యూలు పిలుస్తామని మీరే అన్నారు. అదేవిధంగా మెగా డిఎస్సి 50,000 వేస్తామని మీరే అన్నారు. నిరుద్యోగ భృతి 4,000 ఇస్తామని మీరే అన్నారు. నిరుద్యోగ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి మీరే అన్నారు. మీరు చెప్పిన మాటల్ని అమలు చేయమని చెప్పేసి నిరుద్యోగులు అడుగుతూ ఉంటే నిరుద్యోగులు తీసుకొచ్చి గోషామాల్ స్టేడియంలో అక్రమంగా నిర్బంధించడం దీన్ని ఏమో తుగ్లక్ సర్కార్ అన్న దీన్ని? అంటే మీరు చెప్పిన హామీలను, మీరు చెప్పినటువంటి ఎలక్షన్ మేనిఫెస్టో అంశాలని డిమాండ్లుగా మీరు నెరవేర్చమంటే మిమ్మల్ని అరెస్ట్ చేయాలి. ఎలక్షన్ మేనిఫెస్టో, భగవద్గీత, ఖురాన్, బైబిల్ అని మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలి. ఎందుకంటే నువ్వు ఇచ్చి మాట తప్పినావు కాబట్టి. ఎందుకంటే 1:100 ఇంటర్వ్యూలు పిలుస్తానన్నావు, పిలవలేవు కాబట్టి. అదేవిధంగా 4,000 నిరుద్యోగ భృతి ఇస్తున్నావు, ఇవ్వలేవు కాబట్టి. అదేవిధంగా 25 నుంచి 50,000 మెగా డిఎస్ వేస్తామని చెప్పినావు కాబట్టి నిన్ను అరెస్ట్ చేయాలి. అదేవిధంగా ఏదైతే నిరుద్యోగ క్యాలెండర్ ఇస్తామన్నావు కాబట్టి దాన్ని అమలు చేయాలి, నిన్ను అరెస్ట్ చేయాలి. ఇవాళకి 200 రోజులు అవుతుంది. నువ్వు ఇచ్చిన హామీ ఒకదానికి దిక్కు లేదు. ఇచ్చిన హామీని అమలు చేయమని చెప్పేసి నిరుద్యోగులు ఆడుతూ ఉంటే వాళ్ళని తీసుకొచ్చి గోషామాల్ స్టేడియంలో అక్రమంగా నిర్బంధించడం, వాళ్ళని కొట్టడం, చేయడం ఇష్టం వచ్చినట్టు నేను చూసినాం. ఇవాళ సుమారు 1000 మంది నిరుద్యోగులు ఉన్నారు అక్కడ. వాళ్ళ రాజకీయ పార్టీ పేరేపిస్తుందా? ఏమంటాడు? దూదిమేట బాలయాదవ్ పోయింది కాబట్టి ఆయన మాజీ కార్పొరేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ దాని వెనకాల ఉందనంటే 1000 మంది నిరుద్యోగులు ఉన్నారు అక్కడ. వాళ్ళు ఏ పార్టీతో సంబంధం లేదు. వాళ్ళ యొక్క గతంలో మీ ప్రభుత్వం చేసిన తప్పిదాల వలన ఈ రోజు ఈ ప్రభుత్వానికి ఇంత కష్టం వచ్చింది అంటే ఈ పరిస్థితి నెలకొన్నదని చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఇక పాసమల్ల జాతర అన్నట్టు పాసించగా పచ్చడి మాటలు వద్దిగా ఇవన్నీ. రేవంత్ రెడ్డి కొత్త మాటలు చెప్తున్నాడు కదా, కొత్త మాటలు. ఇప్పుడు మాటలేమో కోటలు దాడుతూ ఉన్నాయి, చేతలు గడప దాడతలేదు. కాబట్టి ఇలా చేతలు ఎందుకు నాయన? చేతలు చేసి చూపించు. మేము చేయలేము, మమ్మల్ని ఓడగొట్టిర్రు, నువ్వు చేయి అంటున్నావు. నేను ఇవాళ నువ్వు చేస్తుంది కదా నిన్ను పీఠం ఎక్కించింది. నిన్ను పీఠం ఎక్కిస్తే ఏమన్నాడు? మొత్తం ప్రగతి భవన్ చుట్టూ కంచెలన్నీ తీసేస్తున్నాడు. ఇవాళ ఏ భవన్లో చూసినా, ఏ పోలీస్ స్టేషన్ చూసినా, ఏ టీజీపీఎస్ ఆఫీస్ చూసినా, ఏ ఎడ్యుకేషన్ కార్యాలయం చూసినా అన్ని ముళ్ళ కంచెలు, భారీ. మీరు కట్టిన గేట్లన్నీ తీసేసారు కదా అక్కడ. మరి ఆయన అవి తీసి ఇంకో 100 ఇటుక వేసిండు, ఒకదానికి తీసిండు 100 ఇటుక వేసిండు. కేసీఆర్ ఎవ్వరిని కలుపుతలేడు అన్నాడు. ఆయన జాడలేదు పతలేదు. 200 రోజులు అయ్యాక జాడలేదు పతలేదు, హాఫ్ డే కలిసిండు. 200 రోజులలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసింది ఎంతమంది ప్రజాపాలనలో? హాఫ్ డే మాత్రమే. మరి ఇక ఒక బార్కెట్ తీసిండు, 100 బార్కెట్లు వేసిండు. ఒక ముళ్ళకంచె తీసిండు, 100 ముళ్ళకంచెలు వేసిండు. నిరుద్యోగులు మొత్తం 26 లక్షల మంది నిరుద్యోగులను మేము ఆదుకుంటామని చెప్పేసి అన్నాడు. ఇవాళ 30 లక్షల మంది నిరుద్యోగులతో జీవితాలతో ఆటలు ఆడుకుంటా ఉన్నాడు. ఈ నిరుద్యోగ జీవితాలతో అంటే తెలంగాణ ఉద్యమం అయినా ఏ ఉద్యమం అయినా విద్యార్థి నాయకత్వమే, విద్యార్థులే ముందుంటారు. మరి ఇలా విద్యార్థులతో గోక్కున్నవాడు కూడా ముందు పడ్డ సందర్భాలు లేవు. అయ్యా రేవంత్ రెడ్డి, మళ్ళా విద్యార్థులతో గోక్కుంటా ఉన్నావు. కానీ విద్యార్థులతో గోక్కున్న ప్రభుత్వం ఏది నిలబడలేదు నాయన. ఖచ్చితంగా నీ ప్రభుత్వం కూడా నిలబడదు. ఎందుకంటే విద్యార్థులతో గోక్కుంటున్నావు. నిరుద్యోగుల శక్తి ఏందో, విద్యార్థి శక్తి అనేది నీకు తెలియదు నాయన. ఎందుకంటే విద్యార్థి అధికారుల నుంచి వచ్చినా కూడా మాకు తెలుసు. కాబట్టి మళ్ళీ ఇవాళ విద్యార్థులంతా కూడా నీ పైన దండెత్తున్నారు. ఈ దండయాత్ర చేస్తాం. ఈ దండయాత్ర చేస్తున్న నిరుద్యోగ బృందానికి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా, మాజీ కార్పొరేషన్ చైర్మన్గా, ఒక తెలంగాణ విద్యార్థి ఉద్యమ నేతగా డాక్టర్ దూదిమెట్ట బాలయాదవ్గా మద్దతు కావాలని చెప్పేసి, మద్దతు ఇస్తామని చెప్పేసి ఇలా 1000 మంది నిరుద్యోగులకు మేము మద్దతు ఇస్తాం. మీరు ఎవరు కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. మీ డిమాండ్లు మా డిమాండ్లు ఏమడుతూ ఉన్నారు? గ్రూప్ 1 ఇంటర్వ్యూలకు సంబంధించి కావచ్చు, గ్రూప్ 2 పోస్టుల పెంపు కావచ్చు, గ్రూప్ 3, గ్రూప్ 4 పెంపు కావచ్చు. మీరు అన్నారు కదా, మీ వస్తే పోస్టులు పెంచుతాం అన్నారు. పెంచండి, మీరు పెంచితే అయిపోతుంది కదా. ఈ పెంచకుండా వాళ్ళని అరెస్ట్ చేసి, వాళ్ళకి అన్నం పెట్టకుండా, వాళ్ళని మొత్తం ఇష్టం వచ్చినట్టు కొట్టి, లాఠీ దెబ్బలు కొట్టి, ఇష్టం వచ్చినట్టు గోషామాల్ స్టేడియంలో పెట్టడం కాదుగా. నువ్వు ఒకవేళ గోషామాల్ స్టేడియంలో నిర్బంధాలనుకుంటే నిన్ను నిర్బంధిస్తారు రేపు ప్రజాక్షేత్రంలో ప్రజలు, విద్యార్థులందరూ కూడా. 100% ఈ తుగ్లక్ సర్కార్ని గద్దె దించే వరకు, ఈ తుగ్లక్ సర్కార్ నిరుద్యోగుల డిమాండ్లను ఆమోదించే వరకు తెలంగాణ విద్యార్థులుగా, మాజీ విద్యార్థి నాయకులుగా, డెఫినెట్గా కార్పొరేషన్ మాజీ చైర్మన్గా, పార్టీ అధికార ప్రతినిధిగా కేసీఆర్ గారు చెప్పినారు. అదేవిధంగా మా పార్టీ వరకు కేటీఆర్ గారు మమ్మల్ని ఇక్కడ పంపినారు. వాళ్ళని చూసినామని, వాళ్ళతో ములాఖాత్ అయినా, వాళ్ళతో మాట్లాడినాం. వాళ్ళ కోరిక కోరుకుంటా ఉన్నారు. సార్, మేము న్యాయబద్ధంగా న్యాయమైన డిమాండ్లతోటి ఎటువంటి ఇబ్బంది లేకుండా గోషామాల్ స్టేడియం నుంచి టీజీపీఎస్సీ వరకు ఓ ర్యాలీ చేస్తాం, శాంతియుత ర్యాలీ, మా డిమాండ్లు అని చెప్పేసి అంటున్నారు. ఆ ర్యాలీ కూడా అనుమతి ఇవ్వాలని చెప్పేసి ఇలా పోలీస్ బృందానికి, అది డీజీపీ కూడా విజ్ఞప్తి చేస్తాను మీ టీవీ ద్వారా. ఇక్కడ ప్రభుత్వం ఈ మొండి వైఖరిని వెనుక తీసుకోకపోతే, నిరుద్యోగుల డిమాండ్లు నెరవేర్చకపోతే భవిష్యత్తు మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఇక ఇప్పుడు ఇటు నిరుద్యోగులే గోరు కడతారు ఈ ప్రభుత్వానికి, విద్యార్థులే గోరు కడతారు ఈ ప్రభుత్వానికి. ఇవాళ విద్యార్థుల శక్తి ఏందో ప్రపంచవ్యాప్తంగా తెలుసు. ఇవాళ ప్రభుత్వాలు కూల్చిన చరిత్ర విద్యార్థి నాయకత్వానికి. విద్యార్థులు ఏకమయ్యి పోరాటమే చేస్తే తెలంగాణ రాష్ట్రమే సాధించబడ్డది కదా. విద్యార్థి ఉద్యమే కదా తెలంగాణ ఉద్యమానికి ఊపిరి.
కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి సర్కారు పైన మళ్ళొక్కసారి జంగు సైరన్ ఊగింది నిరుద్యోగ బృందం, విద్యార్థి బృందం. డెఫినెట్గా విద్యార్థులు చేస్తున్న యొక్క ఈ న్యాయమైన డిమాండ్ల మద్దతు ఏదైతే పోరాటం ఉందో ఆ పోరాటానికి 100% బీఆర్ఎస్ పార్టీగా మా సంపూర్ణ మద్దతు ఉంటుంది. ఆ సంపూర్ణ మద్దతు తెలపడం కోసమే ఎమ్మెల్సీ తాతమద్ గారు, వారు కూడా మాజీ విద్యార్థి నాయకుడు ఉస్మాన్ సిటీలో ఎర్రోల శ్రీనివాస్ గారు, అదేవిధంగా అనిల్ కుర్మాచలం గారు, అదేవిధంగా మేడి రాజీవ్ సాగు గారు, పల్లె రవికుమార్ గౌడ్ గారు, అదేవిధంగా వినోద్ యాదవ్ గారు, అదేవిధంగా రాజారాం యాదవ్ గారు, మేకల కృష్ణ యాదవ్ గారు అందరూ కూడా వారి యొక్క చేస్తున్న డిమాండ్లకు మద్దతుగా మా ఎల్హెచ్పీ సంజీవ్ నాయక్ గారు, అదేవిధంగా బీజేపీ మోర్చా సంబంధించిన అధ్యక్షులు మరి కళ్యాణ్ నాయక్ గారు, వీళ్ళందరూ కూడా ఇవాళ అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈ నిరుద్యోగులు చేస్తున్న డిమాండ్లు న్యాయమైన అని చెప్పేసి మద్దతుగా ఇక్కడ రావడం జరిగింది. వారితో కూడా ముచ్చరించినాం మేము. వారు కూడా ముచ్చటి సందర్భంలో చెప్పినారు, వాళ్ళు ఎక్కడ కూడా ఇంకా తగ్గుతలేరు. అసలు అన్నా మీరు వచ్చినారు సంతోషం, మీరు మద్దతు నాకు సంతోషం, కానీ డెఫినెట్గా 100% ఈ యొక్క రేవంత్ రెడ్డి సర్కార్ని గద్దె దించే వరకు మా న్యాయమైన డిమాండ్లు ఏదైతే ఉన్నాయో ఆ న్యాయమైన డిమాండ్లలో గ్రూప్ 2 ఉద్యోగుల ఏదైతే పోస్టుల సంఖ్య పెంచాలనే డిమాండ్ ఏదైతే ఉందో అది న్యాయమైన డిమాండ్, అది పెంచే వరకు మా పోరాటం ఆగదని చెప్పేసి వాళ్ళు కూడా భీష్మించుకో కూర్చున్నారు. ఏదేమైనప్పటికీ వాళ్ళని అరెస్ట్ చేసేటప్పుడు అక్రమంగా దెబ్బలు కొట్టడం ఏందండి, ఇష్టం వచ్చినట్టు వెహికల్ మీద నెట్టడం కావచ్చు, గిచ్చడం కావచ్చు, ఇష్టం వచ్చినట్టు కొట్టడం కావచ్చు, ఇవన్నీ ఏందంటున్నాను నేను. మరి ఇది ప్రజాపాలన అన్నావు కదా, ప్రజాపాలన అంటే ఇబ్బంది పెట్టడమేనా? ప్రజాపాలన అంటే విద్యార్థులను తీసుకొచ్చి గోషామాల్ స్టేడియంలో నిర్బంధించడమేనా ప్రజాపాలన? అడుగుతాను నేను. అయ్యా కుమార్ ఆంటీకి న్యాయం జరుగుతుంది కదా తెలంగాణలో, కుమార్ ఆంటీకి న్యాయం జరుగుతుంది కదా రేవంత్ రెడ్డి, మరి తెలంగాణ నిరుద్యోగ న్యాయం జరగదా? నిరుద్యోగులందరూ నీకు ఓటేసిరన్న ఆయన. కుమార్ ఆంటీకి ఏమో మొత్తం ఏదో అన్నం వంతలేరట, ఆడ అన్నం ఇబ్బంది అవుతుంది, ట్రాఫిక్ ఇబ్బంది అంటే కుమార్ ఆంటీ పరిష్కారం చేసినావు కదా, కుమార్ ఆంటీకి ఏమో న్యాయం జరుగుతుంది. కానీ అంటే కుమార్ ఆంటీ తెలుగుదేశం పార్టీ ఓటేసినందుకు న్యాయం జరిగిందేమో అయితే నాకు తెలిసి. నిరుద్యోగులు ఏమో కాంగ్రెస్ కేసీఆర్ కాబట్టి న్యాయం జరుగుతుంది. అంటే తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే న్యాయం జరుగుద్ది. కాబట్టి అర్థం చేసుకోండి నిరుద్యోగులారా ఏం జరుగుతుందో తెలంగాణలో. అంటే చంద్రబాబు నాయుడు వెనకాల ఉండి పచ్చపార్టీ నవ్వుతాం రేవంత్ రెడ్డి నడిపిస్తుంది అర్థమవుతుంది. అందుకని తెలుగుదేశం పార్టీకి ఓటేసిన కుమార్ ఆంటీకి ఏమో న్యాయం జరుగుతుంది, మరి కాంగ్రెస్ పార్టీకి ఓటేసినప్పుడు తెలంగాణ నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది. గోషామాల్సిన నిర్బంధిస్తూ ఉన్నారు, ఇష్టం వచ్చినట్టు కొడతా ఉన్నారు, కేసులు పెడతానని చెప్పేసి భయపెట్టిస్తూ ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీలకు ఫోన్ చేస్తూ ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీకి ఫోన్ చేసి అమ్మ నాన్నలకు ఫోన్ చేసి మీ కొడుకులు ఇష్టం వచ్చినట్టు రేవంత్ రెడ్డి సర్కార్ మీద ఆందోళన చేస్తూ ఉన్నారు, ఖబర్దార్ బిడ్డ అని చెప్పేసి తల్లిదండ్రులు బెదిరిస్తున్నారు. వాళ్ళందరూ చెప్తా ఉన్నారు, వాళ్ళందరూ ఏడుస్తూ ఉన్నారు కదా, తల్లిదండ్రులకి ఏం సంబంధం, వాళ్ళకు ఉద్యోగాలు రావాలని చేస్తారు కదా. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్లో కుమారి ఆంటీకి న్యాయం జరుగుతుంది తప్ప తెలంగాణ నిరుద్యోగులకు న్యాయం జరగదని తెలిపోయింది. ఏదైతే నిరుద్యోగుల పట్ల బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడున్న ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ కావచ్చు, తీన్మార్ మల్లన్ లాంటి వాళ్ళు ఇప్పుడు స్పందించకపోవడానికి మీరు ఎట్లా చూస్తున్నారు దీన్ని? ఏడురో ఈ ముఖాలన్నీ కూడా ఏడున్నాయో. ఇప్పుడు కోదండరాం ఆ లెక్క ఈ లెక్క పై లెక్క కింది లెక్క చెప్పిండు. మరి తీన్మార్ మల్లయ్య రోజు పొద్దునాడు కట్టబట్టుకుని రోజు జీవులాలు చెప్పేది. అదేవిధంగా బల్మూరు వెంకట్ నేను విద్యార్థి నాయకుడు ఆయన రోజు కట్టబట్టుకుని మరి నిరుద్యోగుల పక్షాన ఉండేది. మరి తీన్మార్ మల్లయ్య ఆడున్నాడు, బల్మూరు వెంకటే ఆడున్నాడు, కోదండరాం ఆడున్నాడు. అంటే ఎమ్మెల్సీ కోసం అయిపోయినావు ఏంది కోదండరాం గారు? ఎమ్మెల్సీ కూడా ఏనట్టుంది నీకు, ఆయన కూడా నిన్ను కూడా మోసం చేసినట్టే నాకు తెలుసు. ఎందుకంటే గవర్నర్ కోటలో ఎమ్మెల్సీ ఇస్తాను నేను ఏదో మభ్య పెడుతుంది, కానీ నీకు కూడా మోసం చేస్తాడు ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన తెలంగాణ ఉద్యమంలోనే తెలంగాణ ప్రజల్ని మోసం చేసిండు, తర్వాత అందరినీ మోసం చేసిండు. ఇవాళ నిన్ను కూడా మోసం చేసే పరిస్థితి. కోదండరాం గారు మీరు ఎమ్మెల్సీ కోసం నిరుద్యోగులతో జీవితాలతో ఆటలాడుకోకండి. ఇవాళ ఎందుకంటే ఇద్దరు ఎమ్మెల్సీలు అయ్యారు అనమాట. అంటే నిరుద్యోగుల కోసం కొట్లాయినల్లో బల్మూరు వెంకట ఎమ్మెల్సీ అయ్యాడు, తీన్మార్ మల్లయ్య ఎమ్మెల్సీ అయ్యాడు. ఇక కావాల్సింది ఒకటే కోదండరాం. కాబట్టి అయ్యా మీరు ముగ్గురు మాట్లాడాలని కోరుతా ఉన్నా. మాట్లాడకపోతే నిరుద్యోగులు మిమ్మల్ని ఖచ్చితంగా రాజకీయ క్షేత్రంలో ప్రజాక్షేత్రంలో పొందబెడతారు.